పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆల్ టైమ్ బెస్ట్గా ఉంటుంది. కుంభరాశి వారికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కుంభరాశి వారికి లేదు. పైగా కుంభరాశికి మీ రాశికి 2వ స్థానంలో మార్చి 29వ తేదీ రాత్రి 10:58 షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. 2వ స్థానం అంటే ధనస్థానంలో షష్టగ్రహ కూటమి కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది. అది ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. మనము ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు. మార్చి 30వ తేదీ ఉగాది అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కుంభరాశి వారు ఏలినాటి శనిలోనే ఉన్నారు. ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 శని మీ రాశికి 2వ స్థానంలోకి వెళ్తాడు. అంటే శని ఏలినాటి శని ఫైనల్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా కుంభరాశి వారికి ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకున్నటువంటి కార్యాలు, అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చాలా గొప్పగా ముందుకు వెళ్తాయి. అంటే నిరాటంకంగా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానం, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 5వ స్థానంలో కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. కొత్త కాంట్రాక్టులు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. మీ జన్మరాశికి 2వ స్థానంలో షట్గ్రహ కూటమి కూడా ఏర్పడుతుందని చెప్పాం. ఇందులో మీకు రవిచంద్ర గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, శని రాహు గ్రహాల యొక్క కలయిక కూడా ఉంటుంది. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే శపిత దోషం అనేది ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగంగా మారుతుంది. అంటే చాలా కాలం నుంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కానీ, విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కానీ ఇది అనుకూలంగా మారుతుంది. అలానే 2వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని కూడా కలిగిస్తుంది. అంటే అఖండమైనటువంటి విద్యా యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఎవరైతే ఈ మాసంలో గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తారో అటువంటి వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకూలంగా మారతాయని చెప్పాలి. మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా రాశికి 4థ స్థానంలో సంచరిస్తున్నాడు. గృహ యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా కలుగుతూ, అంటే ఇల్లు కొనుగోలు చేయటం కానీ, నిర్మాణాలు చేయటం కానీ ఇట్లాంటి పనులన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయని చెప్పాలి. ముఖ్యంగా 8వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా ఈ మాసంలో ఈ 2వ పక్షంలో కుంభరాశి వారికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా హాజరవటానికి మీకు ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 7వ స్థానాధిపతి అయిన రవి కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య తరపు నుంచి లేదా భర్త తరపు నుంచి, అంటే మీ జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటాయి. 2వ స్థానంలో బుధుడు నీచంలో సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట కానీ, చేసేటటువంటి ఆలోచనలు కానీ సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళవు. కొంచెం నిదానంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా
చక్కటి ఆలోచనలతోటి మంచి నిర్ణయాలతోటి మార్చుకోగలిగినటువంటి శక్తి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి. చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయంతో మొదలవుతుంది కాబట్టి అన్నిట్లో కూడా జయకేతనం ఎగరవేస్తారు అని చెప్పొచ్చు. డే వైజ్గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థిక సమస్యలు కానీ, ప్రయాణపరమైనటువంటి కష్టాలు కానీ, ఊహించినటువంటి నష్టాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 మధ్యలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలమైన మాసం, అనుకూలమైన రోజులని చెప్పాలి. దాంతోపాటు నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఏదైనా ఒక మంచి పని ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 మధ్యలో కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరమైన విషయాలలో కానీ, వ్యాపారపరమైన విషయాలలో కానీ మనశ్శాంతి కోల్పోవటం కానీ, అపవాదులు అపనిందలు రావటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో ఉండే సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, లాభాన్ని కలిగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. సంపూర్ణమైనటువంటి చంద్రబలం పెరుగుతుంది అని చెప్పాలి. 24వ తేదీ ఉదయం 10:20 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలనే కలిగిస్తుంది. అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఏ పని ప్రారంభించినా సరే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచే సమస్యలు కలుగుతూ ఉంటాయి. కనుక కొన్ని జాగ్రత్తలు పాటించండి. 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈ మార్చి ద్వితీయ పక్షంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. అంటే ఎవరు ప్రతికూలతలు పొందుతారంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మంచి ఫలితాలు పొందలేరు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఇప్పుడు ఎందుకంటే 2వ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతున్నది. 2వ స్థానం అంటే ధనస్థానం. ధనస్థానము, వాక్స్థానంలో షష్ఠగ్రహ కూటమి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ వ్యక్తిగత జాతకంలో 6, 8, 12 స్థానాలలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భంలో గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు గొప్పగా పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేయటం కానీ, వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం వల్ల కానీ దాదాపుగా ప్రతికూలమైన ఫలితాలన్నీ తొలగిపోయి సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.